హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం ఏదైనా కొత్తగా చేయని చెప్పి మా ఆయన అయితే చికెన్ అయితే పట్టుకొని వచ్చాడు. నేనైతే ఆ చికెన్తో పకోడీ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇప్పుడు బోన్లెస్ చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, స్పూను ధనియా పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పలగొట్టుకున్న ఎగ్, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, స్పూను బియ్యం పిండి వేసుకొని అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటేనే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ కలిపిన ముక్కల్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా జ్యూసీగా లోపల బయట క్రిస్పీగా చాలా టేస్ట్గా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే అలాగే చేశాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అప్పుడప్పుడు ఏమన్నా కొత్తగా చేసి పెడితే వాళ్ళకి అదో తృప్తి కదా. వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడితే ఆనందమే వేరు. వాళ్ళు తింటే అసలు వాళ్ళు పడే సంతోషానికి మన కడుపు నిండిపోయేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగతా పీసెస్ కూడా ఇలానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే టేస్టీ పకోడా రెడీ అయిపోయినట్టే. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.